హాయ్ హలో మై వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమలత ఎల్లాకులా. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇప్పుడైతే పిల్లల్ని తీసుకురావడానికి అయితే స్కూల్ దగ్గరికి వెళ్తున్నా. ఇప్పుడు బ్లాగ్ స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే నిన్నటి వీడియోని మార్నింగ్ పోస్ట్ చేసినాను కదా, నిన్నటి ప్రోగ్రామ్ది. సో ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంట్లో మొత్తం గజిబిజిగా పడేసి పోయినా అనమాట. అవంతా నైటే క్లీన్ చేసుకున్నాం. కాకపోతే ఇల్లంతా మంచిగా క్లీన్ చేసుకొని ఇవాళ పూజ అవంతా కంప్లీట్ అయిపోయే వరకు చాలా టైం అయితే పట్టింది. వీడియోని అయితే పోస్ట్ చేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నా. అట్లా రెస్ట్ తీసుకునే వరకు టైం కూడా అయిపోయింది అనమాట. 4:35 అవుతుంది. ఇప్పుడైతే పిల్లల్ని తీసుకొచ్చి నెక్స్ట్ బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. స్కూల్ నుంచి అయితే వచ్చిర్రు, ఫ్రెష్ అప్ అయిపోయారు. రిబ్బన్స్ తీసి రబ్బర్ బ్యాండ్ అయితే తీస్తున్నా. ఇంకా ఇప్పుడు మళ్ళీ రెడీ అయిపోయి డ్యాన్స్ క్లాస్కి వెళ్తారు. 5 అయితే మేము ఇంటికి చేరే వరకు స్కూల్ నుంచి. ఇప్పుడు ఒక 1 అవర్ ఫ్రెష్ అప్ అవడానికి ఇప్పుడు మళ్ళీ 20 మినిట్స్ పట్టింది. తర్వాత 6కి డ్యాన్స్ క్లాస్కి వెళ్తారు. కొంచెం ఏమన్నా స్నాక్స్ అట్లా తినేసి 7:30కి వస్తారు. హోంవర్క్ రాస్తారు, తింటారు. ఒకటే హోంవర్క్ ఉందా ఈరోజు? ఒకటి రీడింగ్, ఒకటి రైటింగ్, తెలుగు, హిందీ అంతే. దూసి ఎంటికలు అన్నీ రాలిపోతున్నాయి. అందుకోసమే సాయంత్రం టైంలో దుయ్యకుండా ఇట్లా పెడుతున్నా. జస్ట్ కింద అల్లేసి ఒక్కొక్కసారి బాగా ఖరాబ్ చేసుకొని వచ్చినప్పుడు అయితే అల్లుతా. ఇప్పుడైతే పెట్టేసి పైన దూసుకోకు. ఆ మేడం రెడీ అవుతుంది. ఇంకా చాలా టైం పడుతుంది మేడం రెడీ కావాలండి. అందులోకి నేను ఆపిల్ కట్ చేసి పెడతాను. ఆపిల్ తింటారా? పోతుంది నిన్న బాగా టైర్డ్ అయిపోయింది. వన్స్ ప్రోగ్రామ్ చేసినట్టే కూచిపూడి పిల్లలు చేసితే మమ్మీలు అలసిపోతారు అన్నమాట. అట్లా ఉంటుంది. ఒక్క పాప అయితే నాకు కూడా అంత ఈజీగా నీ అమ్మ జాలీగా చేసేదాన్ని. ఫస్ట్ ఇద్దరు కదా, ఇద్దరు అయ్యే వరకు ఒక నరకంగా అనిపిస్తుంది. మా హస్బెండ్ అన్నీ వచ్చేసినాయి. 10 ప్రోగ్రామ్స్ చేసినాం కదా, ఆల్మోస్ట్ మొత్తం రెడీ చేయగలుగుతాడు కూడా నేను పక్క నుంచి చెప్తే. సో అదొకటి గ్రేట్ అనుకోవాలి. జ్యువెలరీ కానీ డ్రెస్సు అవన్నీ ఎట్లా వేయడము తీయడము అన్నీ వచ్చినాయి కాబట్టి కొంచెం హ్యాపీ అనమాట. హెల్పింగ్ ఉంటారు. ఇంకా మేకప్ జుట్టు వరకు అయితే మొత్తం నేనే చేసుకోవాలి. అట్లా ఉంది పరిస్థితి. అప్పుడైతే యాపిల్ కట్ చేసి ఇస్తాం. ఫ్యాన్లు ఆఫ్ అయినా, ఫ్యాన్లు భయ సౌండ్ వస్తుంది. సౌండ్ వల్ల వీడియో మొత్తం డిస్టర్బెన్స్ అవుతుంది. సమ్మర్ స్టార్ట్ అయింది కదా, ఇంకా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నాయి. వచ్చింది హీరోయిన్, ఎక్కువ ఉన్నాయి. ఏమన్నా ఫ్రూట్స్ తీసుకోవాలి. ఇంకా పాలు చాయ్ మొత్తం తాగేసి ఇప్పుడు ఫ్రూట్స్ పెరుగు మీద పడినాం అనమాట. చాయ్ అవుతున్నాను రోజు కట్ చేయాలి. అలా గ్రేప్స్ వద్దంట. పొద్దున్న గ్రేప్స్ తీసుకెళ్ళారు. ఇప్పుడు యాపిల్ కట్ చేసి ఇస్తా. పట్టుకొస్తారు బ్యాక్ ఇమ్మని. యాపిల్ కట్ చేసి ఇస్తున్నా. మనం యాపిల్ కావాలన్నది ఇప్పుడు తినకపోతే మన సంగతి ఉంటుంది. ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్. డ్రై ఫ్రూట్స్ కంటిన్యూస్గా ఒక 6 days ఏమో తీసుకుపోయారు. మళ్ళీ నేనే బ్రేక్ ఇచ్చిన, నాకు బోర్ కొట్టి. ఎందుకంటే బ్లూబెర్రీ అయిపోయేదాకా తిన్నాం. బ్లూబెర్రీలు అయిపోయినాయి, ఇంకా ఆపేసారు. మళ్ళీ రేపు కొన్ని అయినా పెడతాను అన్న, ఏదన్నా ఒకటి. సరేనా? రేపటి నుంచి డ్రై ఫ్రూట్స్ ఏదన్నా. ఓవరాక్షన్ చేయకు. మళ్ళీ డాడీ ఇంకోసారి కొనియాడు. ఓన్లీ బ్లూబెర్రీ అయినా కొనియాడు. అట్లా చెప్పకు. అట్లా చెప్తే డాడీ కొడుతున్నాడు. కట్ చేసేసిన. ఇంట్లో ఒక్కటి ఉంచకుండా తినాలి. చెరొక యాపిల్ అంతే. ఒక్క యాపిల్ కూడా తినకపోతే బ్యాడ్ గర్ల్ అవుతారు. పోమగ్రానైట్, గ్రేప్స్, వాటర్ మిలన్, యాపిల్, మ్యాంగో. నీకు ఇష్టమైంది మ్యాంగో. ఐ థింక్ ఫుల్ పిచ్చి మ్యాంగో. నాకేమేమి ఇష్టం? గ్రీన్ మ్యాంగో, అట్టిట, వాటర్ మిలన్,
వాటర్ మిలన్. సమ్మర్లో వాటర్ మిలన్ ఇష్టం ఎక్కువ. ఇంకా బనానా, గ్రేప్స్. ఇంకా ఉంటాయి. అరే గ్రేప్స్ తింటుంది, ఆపిల్ ఏమంటే పొద్దున్న నుంచి అరే గ్రేప్స్. ఇప్పుడు డ్యాన్స్ క్లాస్కి అయితే డ్రాప్ చేయడానికి వెళ్తున్నా. అక్కడిక్కడ మా ఇల్లు కొంచెం నడవాల్సి ఉంటుంది. నాకేం కష్టం కాదు కానీ పాపం స్కూల్ నుంచి వచ్చి మళ్ళీ నడవాలి వీళ్ళు, వాళ్ళు డాడీ లేనప్పుడు. తాళం ఇచ్చిపో, మళ్ళీ నేను అక్కడ వెయిట్ చేయాల్సిందే. ఇదే మాకు జాగింగ్ చేసినట్టు. స్టైల్ వాక్ ఎట్లా నడు? స్టైల్ వాక్ అట. స్కూల్కి పోయేటప్పుడు మీరు ఎవరైనా ఇట్లా నడిచిరా? స్టైల్ వాక్ అది. హ్యాపీ వాక్, స్టైల్ వాక్ రెండట. బాబా టైప్స్ ఆఫ్ వాక్స్ ఉన్నాయి అబ్బా వీళ్ళ దగ్గర అంటే అట్లా నాట. స్టైల్ వాక్ అంటున్నా. ఇంకేం వాక్లు ఉన్నాయి? సాడ్ వాక్ అంటే హ్యాపీ వాక్, సాడ్ వాక్, స్టైల్ వాక్. పిల్లల్ని అయితే మా హస్బెండ్ తీసుకొస్తా అని అన్నారు. ఇంకా నేనైతే వంట స్టార్ట్ చేయాలి డిన్నర్కి. నేను మధ్యాహ్నమే తినేసిన, ఈరోజు ఒక పూట తినడం కాబట్టి జస్ట్ చిన్నగా ఏమన్నా టిఫిన్ చేసేసుకుంటా. ఇడ్లీ పిండి కూడా పట్టాలి, ఇడ్లీ పిండి పెట్టేసాను అనమాట. ఫాస్ట్గా అయిపోయేలాగా చేసుకుంటా. ఆల్మోస్ట్ వంట ఎప్పుడైనా నేను ఇక్కడ రైస్ పెట్టేసుకున్నా, ఇక్కడ పోపు వేసుకొని టమాటాలు కూడా వేసేసుకొని పెట్టేసుకున్నా, ఇక్కడ చారు కోసం నానబెట్టేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెల్లగా కూర్చొని ఆ టమాటాలు ఉడికినంతసేపు ఇంకా వంకాయలు అయితే కట్ చేసుకుంటా. పూరీలు అయితే చేసుకొని రెడీగా పెట్టేసుకున్నా నేను. ఇంక ఇక్కడ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది, వంకాయ కర్రీ అవుతుంది. ఈ స్టవ్ ఎందుకో మళ్ళీ రావట్లేదు, దీనికి ఏమైందో చూడాలి. సో మెల్లమెల్లగా చిన్నగా అవుతుంది పని, ఎందుకంటే ఇంకా స్టవ్ రావట్లేదు కాబట్టి. కాఫీ ఆన్ చేస్తే మళ్ళీ స్టవ్ అయితే వచ్చింది. ఇంకా చారు కోసం పోపు అయితే రెడీ చేస్తున్నా. ఇంకా ఆయిల్ కూడా రెడీగా పెట్టేసుకున్నా ఇక్కడ పూరీలు వేపడం కోసం. ఇలా కొంచెం మసలంగానే వేసి దించేస్తా. చిరు వచ్చిలా నేర్చుకున్నావు మంచిగా. 2 పాటలు కొత్త 2 సగం అంతే. ఓకే సగం నేర్పించింది. ఏమో పాట ఉండే కదా అట్లా కూర్చొని ఇట్లా కూర్చొని తక్కువేమి మనకు రాముడు రాముడొక్కడుండు. చాలు చాలు దా, ఎప్పటిదాకా చేసిరు కదా ఇక చాలు. పూరీలు కాలుస్తున్నాను. ఆయిల్ ఫుల్గా హీట్ చేసుకుంటే పూరీలు మంచిగా అవుతాయి. లడ్డు పూరి వేద్దాం. లడ్డు పూరి చిన్న పూరి, పానీపూరి అయితే వచ్చేది. గ్యాస్ పానీపూరి. ఆయిల్ కొంచెం పూరి మునిగే వరకు ఉండాలి, ప్లస్ ఆయిల్ హీట్ ఉండాలి, పూరి మంచిగా ఇలా. పూరి పూరి పూరి
ఇలా అయితే మంచిగా పొంగినట్టుగా రెడీ అయిపోయినాయి. ఇదైతే ప్రజెంట్ నాకు టిఫిన్ 1:30కి అట్లా నానబెట్టుకున్నా. వాటర్ వేసి పిండిలో కూడా ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుంటాం. వంకాయ కర్రీ, చారు, పొద్దున బెండకాయ కర్రీ అయిపోయింది. పూరి, సాల్ట్, చల్లని వాటర్, పెరుగు ఫ్రిడ్జ్లో ఉంది తెచ్చుకోవాలి. ప్లేట్లు రెడీ.